My session on how to become leader, leadership qualities. హాయ్ నాయక చెప్పండి, దాంట్లో రాసి చూసుకోండి. ఓకే, మనము లంచ్ తర్వాత ఉన్నాం కాబట్టి ఎటువంటి స్థితిలో ఉంటారో నాకు తెలుసు, కానీ అందరూ ఉంటారు కానీ మా వాళ్ళు అలా ఉండరు. అందంగా కొన్ని విషయాలు నేర్చుకుందాం, ఓకేనా? ఇది ఏదో పుస్తకంలోకి తీసుకుంది నేను చెప్పా, ఏదో చెప్పా, నిజంగా ప్రతిరోజు ఏం జరుగుతుందో అదే చెప్తా. హలో, నేను హలో అంటే హాయ్ అనండి, హాయ్ అంటే బా ఇంత ఇంటెలిజెంట్ బ్యాచ్ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఒక్కటి చెప్తే రెండు పట్టుకున్నారండి, వీళ్ళు మామూలు కాదు. ఓకే, రైట్. సో నౌ ద సెషన్ ఆన్ లీడర్షిప్. ఇది అన్నగారు చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు, 3 days ప్రోగ్రామ్. మీరు ఇలా 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 ఉంటుంది చూడు, దాన్ని ఏమంటారండి? ఇలా ఇలా ఇంకేమంటారు? ఈసీజీ. ఎవరు చెప్పారు? ఈసీజీ. ఈసీజీ ఈసీజీ ఇలా ఉంటే ఎలా బాగుంటుంది? ఓకే, సో సో అలా లైఫ్ కూడా అలా ఉంటుంది అంటూ. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్నో ఏళ్ళ నుంచి మేము అనుకుంటున్నాం. పంజాబ్లో Zone 1, Zone 2 వాళ్ళు ఎవ్రీ ఇయర్ టెక్స్లా అని ప్రోగ్రామ్ చేసుకుంటారు. టెక్స్లా ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఓ హిందీ మే బాత్ కడితే. ఈ తమిళనాడులో 4 జోన్లు నుంచి 4 జోన్లో 4 ప్రోగ్రాంలు పెడతారు. మొత్తం తమిళ్ ఒక్క ముక్క అర్థం కాదు నీకు. ఈ కన్నడ వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటారు, మహారాష్ట్ర వాళ్ళ ప్రోగ్రాం, మేమే వెళ్తాం దానికి. మళ్ళీ ఎందుకు తెలుగు ఉండకూడదని ఎప్పటి నుంచో అనుకుంటుంటే లాస్ట్ 2 years బ్యాక్ మా జోన్ ప్రెసిడెంట్ గారు ఓన్లీ ఒక జోన్ గురించి చేయడం జరిగింది. కానీ ఎప్పుడో ఎంతోమంది తెలుగు వాళ్ళమందరం కలిసి, తెలుగు జేసీస్ అందరం కలిసి ఒక్క దగ్గర నాయకత్వ లక్షణాలు అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆలోచించి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్, ఒక చక్కని ఈవెంట్ పేరే పాఠశాల. రైట్, చాలా హ్యాపీగా ఉంది. నేను వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీగా ఐ విల్ గివ్ మై బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. రైట్, ఆర్ యూ రెడీ? గుడ్. చాలా హ్యాపీగా, చాలా సీరియస్ చూస్తున్నారు, అంత సీరియస్ చూస్తున్నారు. ఓకే, ఏంటి మన టాపిక్? ఏంటి అంటే ఏంటి? లీడర్. నేను లీడర్ అన్నాను, ఇక్కడ అందరిని చూపించాను. వాళ్ళందరూ లీడర్సా కాదా? కానీ మనకున్న లీడర్ అంటే ఏంటి మన మైండ్లో ఉన్నది? పొలిటికల్ దరిద్రం. ఓకే, పాపం ఈ పొలిటికల్ లీడర్స్లోకి జయప్రకాష్ నారాయణ వంటి వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్ చెప్పుతో కూడా వెళ్ళిపోయాడు. అర్థం చేసుకోండి, అంత పవర్ఫుల్ రాజకీయ నాయకులు వాళ్ళు. ఓకే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ పాలిటిక్స్, దట్ లీడర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీబడి అంటే సారీ మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్తున్నా, అచ్చు తెలుగులో. ప్రతి ఒక్కరిలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకుడే. కాకుంటే మనకు తెలియదు అది. ఎక్కడో దగ్గర తొక్కిపోయబడ్డాం, ఎక్కడో దగ్గర ఆగిపోయాం, ఎక్కడో దగ్గర ఇబ్బంది వచ్చింది, ఎక్కడో ఒక దగ్గర చిన్న బ్రేక్ ఇవ్వను. ఇంతకుముందు ప్రదీప్ అన్న నన్ను ఇంట్రడక్షన్ చేస్తే ఏమన్నా తెలుసా? ఒకప్పుడు మాట్లాడలేకపోయిన గంప. ఎస్, తొక్కివేయబడ్డ వాళ్ళలో Zone 2 ఎవరంటే హయ్యెస్ట్ తొక్కివేయబడ్డవాడిని నేనే. రాజకీయాలలో జేసీ రాజకీయాలనిట. ఎస్ బాస్, మీకు లక్కీ బాస్, ఇప్పుడు కాంపిటీషన్ లేదు మీకు. హయ్యెస్ట్గా ఎలా తొక్కితే అలా లేచాను పైకి, పైకి వచ్చాను. కారణం ఏంటి? ఏం లేదు. అది ఏంటో ఇక్కడ చెప్పదలుచుకుంది. ఎంత వెరీ సింపుల్గా చెప్తాను, వెరీ సింపుల్గా. హౌ టు బికమ్ ఎ లీడర్ కావాలంటే ఫస్ట్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఓకేనా? ఈ సౌండ్ తక్కువ అన్న వాళ్ళకు చాలామంది తక్కువగా వాయిస్ ఇస్తున్నారు. ఈ వాయిస్ తక్కువ ఇచ్చిన వాళ్ళకి ఏమీ తెలుసా? వాళ్ళ పర్సు సాయంత్రంలోగా పోవుగాక. అర్థం కాలేదా? ఆర్ యూ రెడీ? ఓకే, ఇప్పుడు కొద్దిగా, ఎందుకంటే పర్సు వరకు వచ్చింది కాబట్టి సౌండ్ పెరిగింది. డన్. ఇక కొంతమంది పర్సు నేను రూమ్లో పెట్టి వచ్చి అన్నారు, వాళ్ళ మొబైల్ ఫోన్లో వైరస్ వచ్చుగాక. ఓకే, నా శాపాలన్నీ ఫలిస్తాయండి. సౌండ్ ఇవ్వండి, గట్టిగా చక్కగా మాట్లాడండి. చిన్నగా మనం ఇక్కడ మాట్లాడుతూ అసలు వాట్ ఈస్ ద లీడర్, ఐ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. నేను ఈ జూనియర్ ఛాంబర్ ఒక దాంట్లోనే కాదు బాస్, ఫస్ట్ నాకు అసలు ఒక మనిషిగా తయారైంది, బాగా వినండి, నేను మనిషిగా తయారైంది అమ్మ కడుపులో. బయటకు వచ్చింది అమ్మ కడుపులో నుంచి, కానీ జీవితం అనే ప్రపంచం నేర్చుకున్న అమ్మ కడుపే నా జూనియర్ ఛాంబర్ బాస్. అక్కడి నుంచి బయటకు వచ్చాను.
నా లోపల ఏముందో నాకు తెలియని నేను నేర్చుకున్న ఆర్గనైజేషన్ పేరు జూనియర్ ఛాంబర్. ఎంతోమంది ఈ ఆర్గనైజేషన్కు వస్తుంటారు, పోతుంటారు, వచ్చారు, పోయారు. బాగానండి, వచ్చారు, పోయారు, వస్తుంటారు, పోతుంటారు, వస్తారు, పోతారు. నాయకుడు అంటే ఎవరో మీకు చెప్తాను బాస్, బాగా వినండి. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు. బాబు సౌండ్ తగ్గించకు, వేసేస్తాం. వచ్చిపోయేవాడు నాయకుడు కాడు, వచ్చిపోయేవాడు చచ్చిపోయేవాడు. వస్తారు, తింటారు, పంటారు, తాగుతారు, ఇద్దరిని గంటారు, పోతారు. అర్థం కాలే, మళ్ళీ చెప్తా. మనుషులు ఎలాగుంటారంటే వస్తారు, ఏం చేస్తారు, సౌండ్, పర్సు, తింటారు, ఇద్దరిని గంటారు. అదో పెద్ద పని. ఏం చేశాడంటే మాకు అమ్మాయి అబ్బాయి, నువ్వేం చేశాడు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అమ్మాయి పాటలు పడుతుంది, మా అబ్బాయి బాగా చదువుకుంటాడు. మీ అబ్బాయి అమ్మాయి, మా అమ్మాయి ఎంబీబీఎస్, మీ అబ్బాయి ఇంజనీర్. నువ్వేం చేసావురా, వీడు చేసింది ఇదే, వీడు చేసింది ఇదే. ఇది కాదు, వచ్చిపోవడము కాదు, ఇచ్చిపోవడమే లీడర్షిప్ బాస్. వచ్చిపోవడం కాదు. నాయకుడు అంటే ఏంటంటే ఇంతమంది చూపించిన వాళ్ళందరూ కూడా ఇచ్చిపోయేవాళ్ళు. ఇంతమంది గురించి అడిగారు కదా, ఎవరి గురించి అడిగినా నేను వాళ్ళ చరిత్ర చెప్పగలను. కానీ నా మోస్ట్ ఫేవరెట్ ఇయర్ గురించి 2 నిమిషాలు మాట్లాడి లీడర్షిప్ సెషన్ స్టార్ట్ చేస్తాను. 23 మార్చ్ మా సికింద్రాబాద్ చార్టర్ నైట్. అది ఇంపార్టెంట్ కాదు నాకు. 23 మార్చ్, ఎందుకంటే మా చాప్టర్లో ఎవరు అంత బాగా తెలుగు కలర్ ఉంటారు, ఎవరు రారు ఇక్కడికి. 23 మార్చ్ 1931. ఆ డేట్ మీకు తెలుసా? 23 మార్చ్ 1931 నాడు భగత్ సింగ్ గారిని ఉరిదీసిన రోజు. 22 మార్చి నాడు జైలర్ వచ్చాడు. ఎవరు జైలరు? భగత్ సింగ్ గారు జైలు ఎక్కడ ఉందో ఆ జైలర్ వచ్చాడు. రేపు మార్నింగ్ మీకు ఉరి ఉంది, మీరు తొందరగా రెడీ అండి, మిమ్మల్ని 4 o'clock మిమ్మల్ని ఉరిదీస్తాము, 4 o'clock ఉరిదీస్తాము. దిస్ ఈజ్ మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి వచ్చాను. కానీ ఒక విషయం చెప్పండి, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మేము ఒక లాస్ట్ కోరిక అడగాలి. మీ లాస్ట్ కోరిక చెప్పండి, రాసుకొని వెళ్తాను. మేము తీర్చాలని రూల్ ఏం లేదు, బేస్ తగ్గించు బాబు, తీర్చాలని రూల్ ఏం లేదు, కానీ మేము రాసుకోవాలి, మాకు వీలుంటే తీరుస్తాం. అతను చెప్తాడు, బాబు నువ్వు అన్నావు కదా రాసుకో, నన్ను ఉరిదీయద్దు అంటాడు. అది కుదరదు సార్, ఉరి కంపల్సరీ. ఒరే పిచ్చివాడా, నన్ను చంపొద్దనట్లేరా, నేను భయము పడడానికి పుట్టలేరా, భయ పెట్టడానికి పుట్టానురా, నేను చావుకు భయపట్టలేదురా, నన్ను చంపండి. ఉరిది చంపకండి రా, నన్ను కాల్చి చంపండి, తుపాకీతో కాల్చి చంపండి అంటాడు. అతను వెళ్ళి పైన అథారిటీ అడుగుతాడు. పైన అథారిటీ ఏమంటారంటే నో, హ్యాంగ్ టిల్ డెత్, ఉరి తీయాలి, చచ్చిపోయిన వరకు ఉరి తీయాలంటారు. వచ్చి తిరిగి వస్తాడు. సార్ వాళ్ళు మీ కోరిక అనుమతించలేదు సార్, నాకు చెప్పండి సార్, ఒక్కటి నా పర్సనల్ కోరిక, ఎందుకు మీరు ఉరి తీయొద్దు అన్నారు, ఎందుకు కాల్చమన్నారు? అతను చెప్తాడు, ఒరే ఉరి తీస్తే నన్ను వేలాడ తీస్తారు, చేతులు వెనకకు విరిచి కడతారు, కాళ్ళకు బరువు కడతారు, గొంతుకు తాడు ఉంటుంది, కళ్ళు కనపడవు, అటువంటి చావు నాకు వద్దురా, గాల్లో చచ్చిపోతాను. నన్ను చంపండి, కాలుస్తూ చంపండి, కాల్చి చంపినప్పుడు నీ డ్యూటీ నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి నేను నిన్ను క్షమిస్తాను. నంబర్ 1, నీవు నన్ను కాలుస్తున్నప్పుడు నా 2 చేతులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఒక చెయ్యి సుఖదేవుని పట్టుకుంటాను, ఒక చెయ్యి రాజ్గురుని పట్టుకుంటాను. నేను చనిపోతున్నప్పుడు మా ముగ్గురు గొంతులు ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఆ గొంతుల్లో నుంచి ఒకటే ఒక శబ్దం వస్తుంది, మీరు కూడా ఆన్సర్ ఇవ్వండి, భారత్ మాతాకే. మా ముగ్గురు నుంచి ఒకటే ఒక శబ్దం వస్తుంది లాస్ట్ వరకు. మీరు కాల్చి చంపుతూ ఉంటే రక్తం వెళ్ళి నా భూమిలో కలుస్తుంది రా, లక్షలాది మంది భగత్ సింగ్లు పుడతారా. నేను గాల్లో చచ్చిపోను, నా భరతమాత ఒడిలో పడుకొని చచ్చిపోతాను రా, అటువంటి చావు నాకు కావాలరా, నన్ను గాల్లో చంపి చావు నాకు వద్దురా అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, అంత గొప్ప వాళ్ళు మన గురించి సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం మిత్రమా. అటువంటి భగత్ సింగ్ను ఎప్పుడైతే ఊరు తీశారో కొన్ని వేలాది మంది జైలు ముందుకు వచ్చారు. ఆ రోజు గొడవైతుందని తెలవగానే ఆ బ్రిటిష్ గవర్నమెంట్ భగత్ సింగ్ గారిని వెనక నుంచి గోడ పగలగొట్టి తీసుకెళ్ళి
దూరంగా ఉన్న ఈ ముగ్గురిని కూడా తీసుకెళ్ళి దూరంగా ముక్కలుగా నరికి కాల్చి పడేశాను నాన్న. దిస్ ఈస్ మన కంట్రీ ఇంత అద్భుతంగా ఉందంటే ఒకప్పుడు సాక్రిఫైస్ చేసిన గొప్ప నాయకులు బాస్, గొప్ప నాయకులు. అదే రోజు కనుక సుభాష్ చంద్రబోస్ అనుకున్నది నిజమై ఉంటే ఈ రోజున ఇండియా అమెరికా కంటే 100 టైంల శక్తివంతమయ్యేది ఉండేది. సుభాష్ చంద్రబోస్ గారి నిజం కాలేదు. లీడర్ అనేవాడు వీళ్ళందరూ కూడా ఇచ్చిపోయారు ఈ ప్రపంచం మీదకి. నేను మీతో మాట్లాడబోతుంది లీడర్ ఇన్ యూ. హాయ్ నాయక. నాకు చెప్పండి, మీకు కొంతమంది నచ్చిన లీడర్స్ నేను పెట్టేశాను కదా ఇక్కడ స్క్రీన్ మీద. మీకు నచ్చిన లీడర్స్ కొంతమంది చెప్పండి. తెలిసిండి మాట్లాడకుంటే చెప్పాస్ చంద్ర, యువర్ లీడర్, వెరీ గుడ్. అది తర్వాత చెప్పు. ముందుగా నీకు నచ్చిన లీడర్స్ పేరు చెప్పు. నచ్చిన లీడర్స్ పేరు. నెహ్రూ లీడరా? నాకు చూపించిన వాళ్ళ పేర్లు వద్దు. చూపించాను అమ్మా, చూపించాను కదా, చూపించిన వాళ్ళ పేరు వద్దు. వెరీ గుడ్ బాస్. ఇప్పుడు ఎవరైనా రాయడం వచ్చా అండి? ఎవరికైనా రాయడం వచ్చా? రామ్మా ఇక్కడ రా, బోర్డు మీద రాదురు. లీడర్ అయినా ఓకే బాస్. శంకర జయంతి, ఆనంద శంకర్ రామ్మ, ASJ అని రాసుకో. ఆనంద శంకర జయంతి రైట్. ఓకే, ఇంకా లాస్ట్ నేమ్ అబ్రహం లింకన్ రాసుకో. ఇక లాస్ట్ పేరు ఇవి చెప్తున్నదో రుద్రమదేవి. అయిపోయింది. ఈ చాలు. ఇంకా మీరు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ తెలిసే ఈ పేర్లు రాయడం గొప్ప కాదు, వీళ్ళకి ఉన్న క్వాలిటీ చెప్పండి. పేర్లు బాగా చెప్పారు కదా. ఇప్పుడు జనరల్గా వీళ్ళందరికీ ఉన్న క్వాలిటీస్ ఏందో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, భరద్వాజ్ డూ వన్ థింగ్, దాంట్లో టైప్ చేసేసి డైరెక్ట్గా టైప్ చేసేసి వస్తుంది స్క్రీన్ మీద. ఉండు తల్లి, మీరు వెళ్ళిపోండి. ఉన్నాడు భరద్వాజ్, ఉన్నాడు, రాసుకుంటాడు. ఓకే రైట్. నాకు క్వాలిటీస్ చెప్పాలండి. నచ్చిన వీళ్ళందరిలో ఉన్న కామన్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్. సాక్రిఫైస్, ఎంతమంది చెప్పారు సాక్రిఫైస్? కేసీఆర్ సాక్రిఫైస్, రాజీవ్ గాంధీ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అంటే ఇద్దరు పిల్లలకు మినిస్టర్లు ఇవ్వడం సాక్రిఫైస్ కాదు. నాలాంటి వాడిని పిలిచి గంపా గారు రండి, మా తెలంగాణ గవర్నమెంట్ ఉండడం పిలవాలి, అది సాక్రిఫైస్. ఇంకా బాస్ సాక్రిఫైస్ రాసావా? రాసా, వెరీ గుడ్. రెండు కొద్దిగా పెద్దగా తీయొచ్చు కదా, అది పాయింట్ ఉంటుంది పైన, కొద్దిగా పెద్దగా అవుతుంది. ఓకే, పట్టుదల. ఓకే, ఒప్పుకుంటారా? డిటర్మినేషన్ ఒప్పుకుంటారా? ప్రతి ఒక్క లీడర్కి సార్ మాట్లాడండి దయచేసి, నా క్లాస్లో మాట్లాడాలి. డిటర్మినేషన్ రాసుకో బాస్. డిటర్మినేషన్ రైట్ వెరీ గుడ్. ఫోకస్. ఓకే, ఫోకస్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే రైట్, ఫోకస్. ఓకే, కూర్చొని మాట్లాడు బాస్. మన ఫ్రెండ్స్ ప్రతి పని వచ్చి నిలబడరు, నేను వచ్చి ఫ్రెండ్స్. ఓకే, రిస్క్. రిస్క్ తీసుకుంటారు అంటే డిటర్మినేషన్ కంటే వేరే మీనింగ్ ఇది కదా. రాసుకో బాస్, రిస్క్ రాసేసి. రెస్పాన్సిబిలిటీ. అవును, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ అందరూ రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. కేసీఆర్. ఓకే, అచ్చా, వీడియోలో వచ్చిన వాళ్ళు. ఓకే, భరద్వాజ కొడితేనే ఉండను, ఎవరు కొడితే ఉండు. రెస్పాన్సిబిలిటీ, ఓవర్కమింగ్. అంత పెద్ద ఒకటి సింగిల్ వర్డ్ పెట్టుకోవాలి. సింగిల్ వర్డ్. రోల్ మోడల్. దేనికి రోల్ మోడల్ అంటే? నాకు రోల్ మోడల్ ఉండాలని ఆ సాక్రిఫైస్ మొదలు పెట్టారా? డిక్టేటరా? ఎవరు చూసి చెప్తున్నాను? ఎవరు చూసి చెప్తున్నాడు రవి? నేను డిక్టేటరా? ఓకే, విజన్. ఫోకస్ చెప్పండి కదా, ఆల్మోస్ట్ సేమ్. ఇంకా చెప్పండి. ప్యాషన్. లీడర్షిప్ ప్యాషనా? పేషెన్స్ లీడర్షిప్కు. వ్యక్తిత్వం, పర్సనాలిటీ. ఓకే, యాటిట్యూడ్. బ్యూటిఫుల్ సెషన్ ఉంటుంది రేపు ప్రతి ప్రాంతం మీకు. యాటిట్యూడ్ రాసుకో బాస్. యాటిట్యూడ్. కరేజ్. ఓకే, మీరు చాలా విషయాలు చెప్పారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆపండి, ఏం చెప్పినా దాంట్లో తిప్పి చెప్తారు నాకు. ఇంకా JNT ఎగ్జామ్స్ అంటే ఎక్స్పీరియన్స్. ఓకే బాస్, ఇవన్నిట్లో లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్. లీడర్ అంటే ఒక అమ్మ కూడా లీడరే, నాన్న కూడా లీడరే. హలో, చాప్టర్కు ప్రెసిడెంట్ లీడరే, సెక్రటరీ లీడరే, ట్రెజరీ లీడరే. హలో, జోన్ ప్రెసిడెంట్, మండలాధ్యక్ష, హాయ్ అధ్యక్ష అంటారు చూడు.
మండలాధ్యక్షులు లీడరే. హలో, నేషనల్ ప్రెసిడెంట్ లీడరే. ఎనీబడి లీడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్ ఏ లీడర్. కానీ అది మనకు సంగతి తెలియదు. వీ డోంట్ నో దట్ యువర్ లీడర్. లీడర్కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ నుంచి మనం మాట్లాడుకుందాం. ఏదో బుక్స్ నుంచి ఏదో తీసుకురావచ్చు. సింపుల్ ఏరియా మాట్లాడదాం, ఓకేనా? మార్నింగ్ ప్రదీప్ అన్న 1 hour 45 minutes తీసుకున్నాడు క్లాస్. ఎస్ సార్? ఎంతమంది నిజంగా విన్నారో చేయలేబట్టండి. కంగ్రాచులేషన్స్. ఓకే, 4 వినలే, చేయలేబట్టలేదు కదా. ఓకే, రెండోది ఎంతమంది ఆలకించారు? వాళ్ళదే, అదే డిఫరెన్స్. అదే వినడం అంటే హియరింగ్, ఆలకించడం అంటే లిజనింగ్. ఎంతమంది ఆలకించారు? ఓకే ఓకే. అదే తెలుగు ఇట్లాగా ఉంటుంది నాన్న. ఇంగ్లీష్ ఏంటి భాష? అది 26 అక్షరాలు. ఈ 56 అక్షరాల భాష అది. హలో, నా తెలుగు నేర్చుకోవాలంత ఈజీ కాదు. నా తెలుగు నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ వాడు వచ్చి 6 ఏళ్ళు పడుతుంది వాడికి తెలుగు నేర్చుకోవాలంటే. నా వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే 6 నెలలు పడుతుంది నాకు. అచ్చులు, హల్లులు, పొల్లులు, సందులు, సమాసాలు. ఓకే, కావున సాయంత్రం మీకు పనిష్మెంట్ తెచ్చాడు అందరికీ. సమాసాలు అంటాడు ఆయన. సమాసాలు కాదు, సమాసాలు. ఛందస్సు, వ్యతి ప్రాస, జజన బబరవ, యమరాత బాణరాస లగ. హలో, నా తెలుగు నేర్చుకోవాలనంత ఈజీ కాదురా బాబో. నా 56 అక్షరాల్లో సగం లేదు నీ భాష. హలో, సగం లేదు. వాడి భాషలో ఏమిటి? AEIOU అంతే. మొత్తం ఇంగ్లీష్ వస్తుంది, టోటల్ ఇంగ్లీష్ వస్తుంది. నేనేమంటుంది తెలుసా? ఇంతగా వచ్చిన మనము మిమ్మల్ని అడుగుతున్నాను, తెలుగు ఎంతమందికి వచ్చు? కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. 100 పెట్టుకోండి జాగ్రత్తగా. నేను అడిగింది చెప్పకుండా 100 ఇచ్చేయాలి మర్యాదగా. కానీ చప్పట్లు కొడతాం. బికాజ్ చప్పట్లు కొట్టడం అంత ఈజీ కాదు. అది కూడా జేసీస్ కొట్టిరంటే చాలా రికార్డ్ అది. ఓకే, దీన్ని తెలుగులో ఏమంటారు? మైకు. దీన్ని తెలుగులో ఏమంటారు? సీసా, డబ్బా, సీసా. దీన్ని తెలుగులో ఏమంటారు? కప్పు. ఇక లాస్ట్ అడుగుతున్నా, దీన్ని తెలుగులో ఏమంటారు? ఓకే, నేను అడిగిన దాంట్లో నుంచి తెలుగులోని చెప్పారు, ఇంగ్లీష్ని చెప్పారు. ఇప్పుడు లీడర్షిప్లో ఉన్న బేసిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు తెలుగు వచ్చి అనుకుంటున్నారు. అమ్మా, యు నో దట్ యు ఆర్ థింకింగ్ దట్ యు నో తెలుగు, బట్ యు డోంట్ నో వాట్ యు డోంట్ నో. యూ స్టిల్ నో వాట్ యు నో. ఇంగ్లీష్ అంత ఈజీగా ఉంటుంది, తెలుగులో మాట్లాడడం చాలా కష్టం. మీకేం తెలుసు అంటే, మీకేం తెలుసో మీకు అదే తెలుసు. అర్థం కాలేదా? ఏం తెలుసు మీకు? మీకేం తెలుసా? ఏం తెలుసు? బాస్ వినండి, లీడర్షిప్ ఎక్కడ దాగుందో చూపిస్తాను. మీకేం తెలుసు అంటే, రైట్. ఏం తెలుసు మీకు? కాదు, ఏం తెలుసో మీకు అదే తెలుసు. వెరీ సింపుల్. కానీ మీకు ఏమి తెలియదో మీకు అది తెలుసు. మూడోది, మీకేం తెలియదో మీకు అది తెలియదు. అర్థమైందా? అర్థమైనట్టు అనిపిస్తుందా? ఫస్ట్ ఇది చిన్నది, నీకేం తెలుసు, నీకు అది తెలుసు. తెలుగు వచ్చని చెప్పావు, అడిగితే రాదని చెప్పావు. మూడోది ఏంటంటే, అది ఏందో తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు. అదే లీడర్షిప్. యూ హ్యావ్ ఇన్సైడ్ విచ్ ఇస్ బ్లైండ్, టోటలీ బ్లైండ్. తెలిస్తే రెండోది, తెలిస్తే ఇంకా మొత్తం తెలుసుకుంటే ఫస్ట్ది, తెలుసుకోవాలనుకుంటే రెండోది, ఏం తెలియకుంటే ఏం తెలియదో అది నీకేం తెలియదో, నీకేం తెలియదో నీకు అదేం తెలియదో నీకు తెలియకుంటే మూడోది, అది ఏందో మీకు తెలుసా? బాస్, ఆ మూడో దానికి ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తే, ఈ ఒక ఉంగరం ఇస్తాను, ఇది మా నాన్నగారు ఇచ్చారు నాకు, చాలా ప్రేమగా ఇస్తాను. మీకేం తెలియదో కూడా చెప్పాలి. చెప్తే ఈ ఉంగరం ఇస్తాను. సరే, 2 ఉంగరాలు, ఇది మా మామగారు ఇచ్చారు.
ఇది హైదరాబాద్, ఇది రాజమండ్రి, రెండు ఇస్తాయి. ఇది జోన్ 12, జోన్ 4. హలో, మర్చిపోయారు. హలో, మనిషి అంతరంగం ఏదో మీకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు నాకు మీరు చెప్పారు. అంటే అంతరంగం ఏంటో మీకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు మీకు తెలిసింది అని మాకు చెప్పారు. అది రెండో పాయింట్. ఆలోచన చెప్పండి. అది తెలుసుకుంటే బ్రైట్నెస్ బాస్, అది తెలుసుకుంటే లైట్ బాస్, అది తెలియకుంటే అంధకారం బాస్. ప్రతి ఒక్కళ్ళు దాగున్నాడు లీడర్, కానీ అది ఏందో మనకు తెలియదు. అది ఒకసారి ఓపెన్ అయింది అనుకోండి, లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. టిల్ 1992 ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్. నా లైఫ్ నేను చూసుకునేవాడిని, నా జీవితం నేను చూసుకునేవాడిని, నా జాబ్ నేను చూసుకునే ఎల్ఐసి ఎంప్లాయ్ నేను. అంతకంటే కేలేదు నాకు. ఈ మధ్యలో మాస్టర్ కీ అని భారత్ టీవీ వాళ్ళు ఒకటి పెడితే దాంట్లో పెట్టాను, మీకు చూసారు ఉంటారు, ఎవరు చూసారా? భారత్ టీవీ వాళ్ళు దాంట్లో చెప్పాను క్లియర్గా. సో ఐ డోంట్ నో, నా లైఫ్ నాకు తెలియదు. 92 బాస్, 92 ఐ డోంట్ నో. 92లో నాకు ఎవరో చెప్పారు ఇట్లా జేసీస్ అంటే నేను జీసస్ నేను చేరని చెప్పిన. అంటే నాకు తెలియదు కదా, ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ రిలీజన్. జీసస్, ఐ డోంట్ లైక్ జీసస్. అది కాదురా బాబు, జేసీస్ రా, జేఏసీ. జేసీ అంటే జూనియర్ ఛాంబర్ అని చెప్పారు. నాకు తెలిసి చెప్తున్నాను, ఓపెన్గా మీరు ఏం ఫీల్ కావద్దు, ఓకే? అందరూ జేసీస్లో చేరమని పిలుస్తారు, నేను చేరుతానని వెళ్ళాను. హలో, నేను చేరుతామని వెళ్ళానమ్మా. వాళ్ళు దాన్ని చూశారు. యూఆర్ ఫ్రమ్ ఎల్ఐసీలో పనిచేస్తుండ, ఇక్కడ పాలసీలు ఏమి అని చెప్పాడు. నా లైఫ్ స్టార్టింగ్ నుంచి అన్ని బౌన్సర్సే. అలా కాదండి, నేను ఇక్కడ నేర్చుకోను, ఇక్కడ ఏం నేర్పారు అది కాదా. చెప్పారు పెద్ద మనిషి అని చెప్పింది, వచ్చారు ఏమైనా ఏం చెక్ తెచ్చాం, క్యాష్ తెచ్చామన్నారు. అంటే ఆ మొహం అలా కనిపిస్తుంది నాకు. ఎందుకన్నా మంచిది, చెక్ క్యాష్ అని కాబట్టి క్యాష్ లోపల పెట్టుకొని చెక్ ఇచ్చిన వాళ్ళకు, బాగా లేకుండా ఫెయిల్ చేయొచ్చు కదా అని. హలో, వింటున్నారా? అంటే ఎటువంటి లైఫ్లో నుంచి ఒకరొకరు ఈ రంగంలో జరిగిందో మీకు చెప్తున్నాను బాస్. మనకు తెలియదు ఏందో మనకు తెలియదు. తెలుసుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఉంటుంది. మనకున్న క్వాలిటీస్ మనకు తెలియదు, ఆ తెలుసుకుంటే అద్భుతాలు జరుగుతాయి బాస్. ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుసా? నీవు ప్రదీప్ అన్న చెప్పిన క్లాసు అర్థమైందా? అనండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రదీప్ అన్న ఏం చెప్పిండో 2 నిమిషాలు చెప్పాలి. యా, కమాన్. హౌ మెనీ ఆర్ రెడీ? 1 2 3 4 5 5 5 5 5. మళ్ళీ పోయినాయి ఏంటి? 5 1 2 3 4 ఏమైనాయి, ఒకటి పోయింది. 5 5 5 5. కంగ్రాచులేషన్స్ అన్న, నీ క్లాస్ 5 అర్థమైంది. విన్నారు, ఆలకించారు, అర్థమైంది, చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా బాస్, గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా? తొందరగా చెప్పండి. బ్యాడ్ న్యూస్ ఫస్ట్ గుడ్ న్యూస్ ఫస్ట్? చెప్పండి తొందరగా. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ 5గురిని పిలువను. గుడ్ న్యూస్ ఏంది? గుడ్ న్యూస్ ఏంటి? ఇలా అని తెలుసుంటే నేను కూడా చేయలేబడుతుంటే సార్. చూడండి బాస్, ప్రదీప్ అన్న చెప్పింది మొత్తము వెళ్ళి మీ ఇంట్లో చెప్పమంటే చెప్తారా చెప్పరా? తమ్ముడికి చెప్పమంటే, పిల్లలకు చెప్పమంటే, ఫ్రెండ్స్కి చెప్పమంటే, వాడు వెళ్ళితున్నా బలందు కూర్చొని చెప్తారు. వాళ్ళకి చెప్పడానికి భయము లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు జంకు లేనిది, వాళ్ళకి చెప్పడానికి మొహమాటం లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు షై అనేది లేనిది, వాళ్ళకి చెప్పడానికి నీకు ఎటువంటి మొహమాటం అనేది లేనిది, ఈరోజు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ లీడర్ అధిగమించాల్సింది భయము. ఏంటది? ఫస్ట్ యు నీడ్ టు ఓవర్కమ్. You need to overcome the fear. Fear. Many abbreviations for fear. I have given a simple abbreviations of fear. False evidence appear real. False evidence appear really. It is not real. It is absolutely wrong. భయము. బాస్ మీ అందరూ అంటున్నాను, రాకపోవడానికి కారణం అదే కదా? చెప్పండి గట్టిగా. ఇంతమంది ముందు మాట్లాడాలి. అక్కడ జోన్ లీడర్స్ ఉన్నారు, రవికాంత్ మరి నేషనల్ టెన్ ఉన్నారు, రాహుల్ అందంగా ఉన్నాడు. ఇంతమంది ముందు మాట్లాడుతుంటే ఏమైతుందో
హైదరాబాద్ భాష తెలుసా? ఇంతవరకు మనము ఇజ్జత్ మెయింటైన్ చేసినాం. ఇంతమంది కూడా మాట్లాడుకుని ఇజ్జత్ మొత్తం పోతుంది, ఉంటే కదా పోయేది. లిసన్ బాస్, దిస్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్. ఈ ప్రపంచంలో జరుగుతున్న అనర్థాలకు అన్నిటి ప్రాబ్లం ఏం తెలుసా? చెడ్డవాడితో కాదు బాస్, మంచి వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల అనర్థాలు, మంచి వాళ్ళు నోరు ఓపెన్ చెప్పడం వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్. ఈ దేశానికి పట్టిన అరిష్టం ఏం తెలుసా? మంచి వాళ్ళు మాట్లాడకపోవడమే. మీరందరూ మంచి వాళ్ళే, మాట్లాడకపోతున్నారు అంటే ఈ దేశానికి ద్రోహం చేస్తుంది ఎవరు? మనం కాదు, మీరు. నేను మాట్లాడుతున్నా. మాట్లాడకపోతున్నారు మీరు. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ అవుట్. ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ లీడర్ షుడ్ స్పీక్. ఏం చేయాలండి? కమ్యూనికేట్, స్పీక్ అవుట్. మనసులో ఉన్నది నోట్లో చెప్పగలగాలి లీడర్. రైట్ అయినా చెప్పాలి, రాంగ్ అయినా చెప్పాలి. ఏమండి, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అంటే మీకు తెలుసా? భయము. అమ్మా, బాధలు చెప్పుకోవడానికి మనిషి లేక. వెరీ గుడ్, చక్కగా చెప్పామ్మా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తప్పు. మొహమాటం, బాస్ ఒంటరితనం. యా, ఏం లేదు బాస్, వాడు చెప్పుకోవడానికి నాలాంటి ఫ్రెండ్ ఎవరు లేక. ఈవినింగ్ ఐఎమ్ ఓపెన్. ఓకే, అంత సీరియస్ కూడా బాస్, అప్పటి సీరియస్, అప్పటి నుంచి నీ సంగతి చూస్తాను ఆయన. బాస్ వెరీ సింపుల్, వినండి. మనసులో ఉన్న మాట బయటకు చెప్పలేకుంటే యు ఆర్ నాట్ ఎ లీడర్. ఇన్ మై ఓన్ లాంగ్వేజ్ యు ఆర్ ఎ లేబర్. లీడర్కు లేబర్కి డిఫరెన్స్ తెలుసా? మాట్లాడేవాడు లీడరు, మాట్లాడడానికి అవకాశం ఉండి మాట్లాడకపోయేవాడు లేబర్. లేబర్ అంటే నాట్ దిస్ ఫిజికల్ లేబర్. నీ దృష్టిలో నువ్వు కూలిగా ఉంటున్నావు, ఎందుకంటే పైకి రావట్లేదు, ఓపెన్ కావట్లేదు. ఓకే, దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. రెడీయా? పాత తెలుగు సినిమాలు చూశారా? చెప్పండి అయ్యా, చూశారా? పాత తెలుగు సినిమాల్లో తపస్సు చేసుకున్న సీన్లు చూశారా? చెప్పండి గట్టిగా. తపస్సు చేస్తుంటే ఫస్ట్ ఏం జరుగును? గడ్డం పెరుగును. బా, ఇది ఆల్రెడీ కొద్దిగా పెరిగింది. తర్వాత ఏం జరుగును? పుట్టలు పెరుగును. సూపర్. తర్వాత ఏం జరుగును? చీమలు వస్తాయి. తర్వాత ఏం జరుగును? అమ్మా ఆగండే, అమ్మాయి ఏం చెప్తుంది? దేవకన్య. మా అబ్బాయిలు చెప్పుకోండి అనుకుంటే మీరు చెప్పేది అమ్మా. దేవకన్య, రంభ, ఊర్వశి, మేనక. ఓకే, వీళ్ళందరూ వచ్చినా మనం డిస్టర్బ్ అవ్వకుండా అలాగే కళ్ళు మూసుకొని అలాగే తపస్సు చేస్తూ ఉంటాం. లాస్ట్కి ఎవరు వచ్చినావు? ఆ దేవుడు వచ్చి మనిషిని అడుగుతాడు, నరుడా ఏమిని, భక్త ఏం కావాలో అంటే. దాని అర్థం ఏంటంటే దేవునికి కూడా నీ మనసులో ఏముందో తెలియదు అన్నట్టు. దేవునికే నీ మనసులో ఏముంది అర్థం కాకుంటే, యాజ్ అ లీడర్గా నీ మనసులో ఏముంది ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే యూ నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ అవుట్. నోరు తెరవాలి, మాట్లాడాలి బాస్. నోరు ఎందుకు తెరవాలి? మీకు సింపుల్ టెక్నాలజీ నేర్పిస్తారు. ఆర్ యు రెడీ? అందరూ నన్ను చూసి కాపీ కొట్టండి. ఓకే, నేను ఎలా నోరు తెరవాలి, ఎలా మాట్లాడాలి నేర్పిస్తాను. ఓకే, 1 2 3. ఇది కూడా చెప్పాలా? ఇది కూడా చెప్పాలా? 5,000 కట్టారు. ఫస్ట్ ఏం తెలుసా బాస్? మాట్లాడగలగాలి బాస్. నోరు ఓపెన్ చేసి మాట్లాడగలగాలి. ఎటువంటి పరిస్థితులు ముందుకెళ్ళగల లీడర్కి ఉన్న క్వాలిటీ. చాలా లీడర్షిప్ 2 days మాట్లాడుకోవచ్చు, కానీ 1 hourలో ఇంపార్టెంట్ కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ యూ నీడ్ టు స్పీక్ అవుట్. ఎలా స్పీక్ చేయాలి తెలుసా? మొహమాటం లేకుండా. ఎలా? లీడర్షిప్లో ఏం జరుగుతుందో మీకు చెప్తాను. ఆర్ యు రెడీ? రెడీయా? ఓకే, అటు సైడ్ వస్తాను. ఓకే, ఇటు సైడ్ వస్తాను. అస్పర్ వాస్తు నేను మార్నింగ్ నుంచి చూస్తున్నాను బాస్. నిజం చెప్తున్నా, ఆ డ్రెస్సు, ఆ స్టైలు, చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు కొంతమంది కాబట్టి కరీంనగర్ జిల్లా హ్యాపీగా ఉంది బాస్. నేను చెప్తున్నా, కరీంనగర్ జిల్లా గొప్పదనం కాదు, నీతోనే టార్గెట్ ఏం కాదు బాస్, గొప్ప అని చెప్తున్నా. అసలు అమ్మ నాన్న నీకు ఎన్ని పూజలు చేశారు, ఇటువంటి అద్భుతమైన కొడుకు పుట్టాడా? మీ భార్య ఎన్నెన్నో జన్మలు నువ్వు కావాలని కోరుకుంది కాబట్టి ఇక్కడే ఉంది, కోరుకుంది కాబట్టి ఇటు చూడు, అటుని చూస్తావు. నువ్వు దొరికావయ్యా, గ్రీక్ వీరుడు. షేక్ హ్యాండ్ బాస్. ఆ షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, జీవితం ధన్యమైపోయిందా? చెప్తున్నా బాస్,
చాలా హ్యాపీ బాస్. ఈ పాఠశాలకు నువ్వు వచ్చేందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. ఒక్క 5,000 కావాలి, ఫస్ట్కి ఇస్తా. నువ్వు అలా అంటావు నాకు తెలుసు, అందరి ముందు అలా అంటావు, అందరు అడుగుతారని అంటావు నాకు తెలుసు, పక్కకు పిలిచి నాకు ఇస్తావు నాకు తెలుసు. ఇప్పుడు ఆయన పిలిచి నన్ను ఎంత ఇచ్చాడు? లంచ్ తర్వాత టీ బ్రేక్లో చాట్కి ఎంత ఇచ్చాడు? ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇంతమంది ముందు కూడాను. ఇప్పుడు ఆయన ఎంత ఇచ్చాడు నాకు టీ బ్రేక్లో? 5,000 ఇచ్చాడు. ఎప్పుడు ఇస్తా అని చెప్పాను? ఫస్ట్కు. ఏ ఫస్ట్కు? ఆగస్ట్ ఫస్ట్. బాస్ ఆగస్ట్ 1 అయిపోయింది. ఆగస్ట్ 10 అయిపోయింది. ఆగస్ట్ 15 కూడా అయిపోయింది. ఇండిపెండెన్స్ అయిపోయింది. నేను అలా వెళ్తుంటాను, నా డబ్బులు అడుగు ఇచ్చిన వాళ్ళకి టెన్షనా, తీసుకున్న టెన్షనా? అయ్యా గట్టిగా చెప్పండి, ఇచ్చిన వాళ్ళకి టెన్షనా, తీసుకున్న టెన్షనా కదా? ఏంటండి గంప గారు, ఆ రోజు మీరు మాట అన్నారు, గుర్తుందా? గుర్తుంది. మీరు ఆ రోజు నాకు అవసరం ఉందని డబ్బు అడిగారు. అవును, అడిగిన, ఇచ్చిన. థ్యాంక్స్ ఇచ్చి థ్యాంక్స్. మాట గుర్తున్నప్పుడు కనీసం తిరిగి ఇవ్వాలని కూడా లేవు. ఓకే, తీసుకునేటప్పుడు ఇవ్వాలని తెలియదు. ఓకే, రేపు నీ ఫ్యూచర్లో ఇలాగే చేస్తావా? ఇంకోళ్ళు దొరుకుతారు. ఇది పెద్ద అందగాడు అట, కరీంనగర్. ఆమె పూజ చేసిందట. 5,000 వీరి దగ్గర 5,000 అడిగిండు. 5 మంది ముందు ఆఫ్టర్ ఆల్ 5,000 ఇస్తాంలే. అయ్యా కూర్చోయమనుకో బాస్ ప్లీజ్. ఇలా జరగడానికి కారణం ఏంటి కదా? I love you, darling. I forgot you. I'm missing you. ఏంటమ్మా ఈ వయసులో పెట్టాల్సిన చూడన్నా, ఇక నాకు తెలియక అవునే. ఓకే బాస్ ఎక్కడ వెళ్తున్నారు? హలో ఇట్లా రావాలి. కూర్చోనా చెప్పడుకుంటాను గట్టిగా. ఆయన 5,000 ఇవ్వడానికి కారణం ఏంటి? ఆయన బయటికి వెళ్తుంటే మధ్యలో ఆపడానికి కారణం ఏంటి? చెప్పండి గట్టిగా. బాస్, ఒక నాయకుడుగా ఎదగకుండా నిన్ను ఆపుతుంది నీ లైఫ్లో ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగము పేరు మొహమాటం. గుర్తుంచుకోండి, చాలా డేంజరస్ డిసీజ్. వాట్ ఇస్ దట్? హెసిటేషన్. యూ డోంట్ సే నో వెన్ యూ వాంట్ టు సే నో. నువ్వు నో అని చెప్పాలనుకున్నప్పుడు, కాదని చెప్పాలనుకున్నప్పుడు మొహం మీద కాదని చెప్పగలిగిన వాడే నాయకుడు. కానీ మనం ఏం చేస్తుండో తెలుసా? మదర్ తెరీసా చెల్లెలు, స్వామి వివేకానంద తమ్ముడు. హలో, నన్ను ఎవరు ఏమనొద్దు. ఏంటది? గట్టిగా చెప్పండి. నన్ను ఎవరు ఏమీ అనొద్దు అనేది ఒక జబ్బు. దయచేసి గుర్తుంచుకోండి, నన్ను ఎవరు ఏమీ అనకూడదు, నన్ను ఎవరు ఒక మాట అనకూడదు, నన్ను ఎవరు కూడా నన్ను ఒక నవ్వకూడదు, నన్ను చూసి ఏమనకూడదు, నన్ను చూసి విమర్శించకూడదు, నన్ను చూసి వ్యతిరేకించకూడదు, నన్ను చూసి నన్ను ఏమనద్దు అనేది క్షయ కంటే పెద్ద రోగం. అర్థం కాలేదా? నన్నెవరు ఏమీ అనొద్దు అనేది జబ్బు. ఇదేంటి సార్ కొత్తగా వింటున్నారు? ఇదంతే అమ్మా. ఐ థింక్ యు ఆర్ నాట్ గెటింగ్ మై లాంగ్వేజ్. ఐమ్ రైట్? యు ఆర్ గెటింగ్, బట్ నో ఫేషియల్ ఎక్స్ప్రెషన్. యా ఇలా మొహాలు చూసి అందరితో మాట్లాడేవాడు నాయకుడు. బలవంతంగా ఓకే రైట్ అమ్మా, స్మైల్ బాగుంటావు, స్మైల్ చేస్తే. వినండి, మొహమాటం బాస్. ఫస్ట్ మొహమాటం మాట్లాడదాము. రెండు పాయింట్లకు బహుశా నా టైం అయిపోతుంది. ఓకే రెడీయా? చెప్పండి గట్టిగా. మొహమాటం పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయదు బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో అనుకుని చేయాలి.
మనసులో అనుకుంది చేయాలి. ఇంతకుముందు కేసీఆర్ గురించి ఎవరు చెప్పారు మార్నింగ్? ఎవరు? ప్రదీపన్న ఏం చెప్పాడు? మొండోడు అనుకుంది చేసిండు. ఎస్ సార్ ప్రదీపన్న నమ్మలే కదా, నేను కూడా నమ్మలే. గిది అవుతుందా బాయ్, కాంగ్రెస్ వాళ్ళు కూడా గిదంతా, తెలుగుదేశం మీద ఇదంతా వాళ్ళు చాలా యూనిటీ. తెలుగుదేశం పార్టీ లేదు ఆల్మోస్ట్, కాంగ్రెస్ అసలు గాలికి కనిపిస్తలేదు. అంటే నేను అట్లేం కాదు, అన్నీ ఉండాలి. నేను ఎవరిని పొగట్లేదు, కానీ ఎలా ఉండాలి తెలుసా? మొండి. అవసరమైతే అదే పట్టుకున్న దాని మీద ఉండాలి. ఉన్నప్పుడు నిన్నందరూ ఏమంటుంటారు తెలుసా? మూర్ఖుడు. హలో, అందరూ అప్పుడు ఏమంటారు తెలుసా? వీడు మొండివాడు, వీడు ఎవరికి చెప్తే వినడు. కానీ మీరు ప్రపంచంలో నేను చూపించిన లీడర్స్ అంతా చూసుకోండి, అందరూ మొండి వాళ్ళే. వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు బాస్, అనుకున్నది సాధించేంత వరకు వాళ్ళు అదే సంకల్పంతో ఉన్నారు. సంకల్పాన్ని మార్చలే ఎప్పుడు కూడా. గాంధీ గురించి ఎంత చెప్పినా మాట్లాడుకోవచ్చు. తోసి పడేసాడు ట్రైన్లో నుంచి. ఏమైంది? దేశం నుంచి తోసేశాడు. సో ఎవరినైనా తీసుకోండి, నేను చూపించిన వీడియోలో దే ఆర్ ఆల్ కరేజియస్ పీపుల్. వాట్ ఐ సెడ్? ధైర్యవంతులదే ఈ ప్రపంచము ధైర్యవంతులది మాత్రమే. ఈ ప్రపంచంలో నువ్వేమైనా సాధించాలంటే ఫస్ట్ నువ్వు వదిలిపెట్టాల్సిన మెయిన్ ప్రాబ్లం చెప్పాలా? స్ట్రేట్ కూర్చోండి. స్ట్రేట్. ఇది అనే కాదు. స్ట్రేట్ అంటే వెన్నెముక స్ట్రేట్. ఎప్పుడు కూర్చున్నా స్ట్రేట్ కూర్చోవాలి. ఓకే, నేను ఒక మాట చెప్తాను, మీరు చేయండి. 1 2 3 కమాన్. చెప్పగానే గాలి పీల్చుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కొద్దిగా లాస్ట్ గట్టి కళ్ళు తెరిచి, కళ్ళు పెట్టుకో. ఇది చాలాసార్లు కళ్ళు మూసుకోకు, కళ్ళు తెరిచి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌ లిటిల్ లాంగ్ నౌ. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఎక్స్ట్రాడనరీ. గాలి పీల్చుకోవడము, గాలి వదలడం చాలా బాగా చేశారు. సూపర్. ఇప్పుడు పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు అమ్మా? నిజం చెప్తున్నామా? ఒక పని ఇది ఇచ్చిరా బాస్ మేడం, నిజంగా చెప్తున్నాను. నువ్వు అన్ని క్వశ్చన్లకు బాగా ఆన్సర్ ఇస్తున్నావు అమ్మా. వెళ్ళు లాస్ట్కి వెళ్ళు. లాస్ట్గా బోర్డు మీద రాసి చూడండి మేడం, వెనక వెళ్ళవు. సూపర్ అమ్మా. నీకు అందరు గట్టి చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలా ఉండాలి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తుండాలి. ఆన్సర్ ఇచ్చినా మీరు 5,000 కడతారు, ఆన్సర్ ఇవ్వకుండా 5,000 కడతారు. పేమెంట్స్ ఏమే, ఎంత కావాలో తీసుకోండి. అమ్మా కంగ్రాచులేషన్స్, వెళ్తే అప్పుడు ఇచ్చేయాలి. ఓకే రైట్, ఓకే తీసుకెళ్ళి పర్లేదు. వినండి, ఏం చెప్పావు మనం? జవాబు ఏం చెప్పావు? వదిలింది ఏంటి? నిజం చెప్తున్నా, మీరు కూడా చాలా తెలియగలవాలి. ఇప్పుడు నాకు చెప్పండి బాస్, పీల్చుకునే గాలి మంచిదా, వదిలే గాలి మంచిదా? సౌండ్ లౌడ్లీ. పీల్చుకునేదేంటి, వదిలేదేంటి? ఏది మంచిది, ఏది చెడ్డది? వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పిన మాట మీరు చేయాలి. అందరు కూడా ఇది లాస్ట్ బాస్. దీని తర్వాత మీ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 2 నిమిషాలు కొట్టండి. నో ప్రాబ్లమ్స్, నో మనీ ప్రాబ్లం, నో లైఫ్ ప్రాబ్లం, నో వైఫ్ ప్రాబ్లం, నో క్యారియర్ ప్రాబ్లం, నో. హ్యాపీగా ఉంటారు. రెడీయా? స్టడీ కూర్చోండి, చెప్పించేయాలి. 1 2 3 కమాన్. ఆక్సిజన్ పీల్చుకోండి. వదిలారా మర్యాద కాదు, మంచిదని చెప్పారు, పీల్చుకోండి. 2 నిమిషాల తర్వాత నో ప్రాబ్లమ్స్. హలో, నో ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ 2 minutes. పీల్చుకోండి. వదలొద్దు ప్లీజ్, వదలొద్దు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు నేను చెప్తున్నా బాస్, ఒక లీడర్ కావడానికి బేసిక్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. మంచి కావాలంటే చెడు వదలాలి. మంచి గాలి రావాలంటే చెడు గాలి వదలాలి. మంచి కావాలంటే చెడు వదలాలి. మంచి కావాలంటే ధైర్యము కావాలంటే పిరికితనం వదలాలి. భయము వదలంది బాస్, వినండి బాస్, భయము వదలంది నీకు జయము లేదు. లీడర్కి కావాల్సిందేం తెలుసా? భయం వదలాలి. గుర్తుంచుకోండి, దట్ ఈస్ ఫస్ట్. అలా వదలా అంటే ఏం చేయాలి అని అడగండి గట్టిగా. ఏం చేయాలి అడగండి గట్టిగా అడగండి. సరే అడిగారు కాబట్టి చెప్తాను, ఎప్పుడు చెప్పాను కాదు. ఓకే, నౌ రెడీ. ఆర్ యు రెడీ? డన్. ఎవరో కిందికి చూసుకుంటున్నారు అని చూడండి. రైట్. ఏం లేదు బాస్, భయం లేకుండా ఉండాలి. భయం లేకుండా ఎలా ఉండాలి? అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి నేను రీసెర్చ్ చేసిన బాస్. ఆ రీసెర్చ్ నాకు ఎక్కడ దొరికిందంటే, ఎంఎస్ కౌన్సిలింగ్ సైకోథెరపీ అనే కోర్స్ చేస్తున్నప్పుడు సైకోథెరపీలో నాకు ఎగ్జాంపుల్ దొరికింది.
దీనికి సైకోథెరపీ. ఈ సైకోథెరపీలో అది 2 years కోర్స్ బాస్. ఫస్ట్ ఇయర్ కౌన్సిలింగ్, సెకండ్ ఇయర్ సైకోథెరపీ. ఇట్స్ అ వండర్ఫుల్ థెరపీ. వన్ థెరపీ ఈజ్ కాల్డ్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఈ థెరపీలో ఏముంటుందంటే ఎవరన్నా సరే కష్టాలు పడడానికి కారణం ఏంటి? ఈ థెరపీ లేకపోవడం వల్ల. ఇబ్బందులు కావడానికి కారణం ఏంటి? ఈ థెరపీ తెలవకపోవడం వల్ల. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ థెరపీ తెలవకపోవడం వల్ల. డబ్బు సంపాదించకపోవడానికి కారణం ఏంటి? ఈ థెరపీ మీకు తెలవకపోవడం వల్ల. హలో, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ నో దిస్ వండర్ఫుల్ థెరపీ. వుడ్ లైక్ టు నో దిస్ థెరపీ నౌ. మీరు నేర్చుకోదలుచుకున్నారా? గట్టిగా ఓకే, రిక్వెస్ట్ చేయండి. అందరూ రిక్వెస్ట్. ఈ అబ్బాయి రిక్వెస్ట్ చేయట్లేదు. రిక్వెస్ట్ అందరు రిక్వెస్ట్ చేయాలి. అమ్మ నువ్వు కూడా గట్టిగా ఓకే. ఎందుకు అంత అడుగుతారు? చెప్తాను కదా పిల్లలు చెప్తాను కదా, డోంట్ వరీ. ఓకే, రెడీయా? ఏం లేదు బాస్, భయం వదలాలి. ఎలా వదలాలో మీకు చెప్తాను. అతన్ని 5,000 అడిగాను. శ్రీనివాస్ గారు ఏం చేశాడు? చాటు తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎందుకు? అందరూ కడతారు కాబట్టి. అతను ఓపెన్గా చెప్పాడు అనుకో, నేనేమన్నా నువ్వు పక్కకు వచ్చిస్తావని చెప్పిన. హలో, భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకు వస్తుంది తెలుసా? ఏమన్నావు? ఓపెన్గా లేకపోవడం అనుమానమా? ఎవరు అనుభవాలు చాలా చెప్పుకుంటున్నారు గట్టిగా. ఓకే, ఎందుకు వస్తాయి చెప్పండి గొడవలు? బాస్కు మరి ఎంప్లాయర్కి మధ్యలో గొడవ ఎందుకు వస్తుంటాయి? ఏం లేదు బాస్, మళ్ళీ చెప్తారు, మనసుల నుంచి చెప్పకపోవడం అంతే. అయ్యా వినండి, మనసుల నుంచి చెప్పకపోవడం. నేను ఆఫ్టర్ దిస్ ఐ డిడ్ ఎన్ డిప్లొమా మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ సూసైడ్ టెండెన్సీ అని ఒక డిప్లొమా కోర్స్ చేశాను. ఈ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఏంటంటే భార్యాభర్తలు విడాకులు తీసుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తే వాళ్ళని కాకుండా ఆపుతూ ఉంటాం. ఒక 2 years చేసిన ప్రాక్టీస్, పెద్ద వర్కౌట్ కాలేదు, వదిలిపెట్టా. ఫైనాన్స్ వాళ్ళకి వర్కౌట్ అయింది, నాకు కాదే. ఫైనాన్స్ కాలేదు, వాళ్ళకి బాగానే వర్కౌట్ అయింది. 200 మందికి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. మెయిన్గా నాకు హయ్యెస్ట్ రికమెండ్ చేసింది ఎండమూరి గారు క్లయింట్స్ను. ఓకే, సెకండ్ పట్టాభ్రహ్మ గారు నాకు రికమెండ్ చేశారు. 200 మంది వచ్చి ఉన్నారు. నాకు మినిమం 200 మంది వచ్చారు. నా డైరీలో మొత్తం రాసుకున్నాను. 150 మంది ఇంకా కలిసే ఉన్నారు హ్యాపీగా. ఒక 10 మంది ఎప్పుడో విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కలిపిన. ఇక 40 మందిని నేనేం చేయలేకపోయినాం. కారణం ఏం తెలుసా? ఈమె వచ్చి ఏడుస్తుంది ఫస్ట్. ఆ వాటర్ ట్యాంక్ రెడీ ఉంటుంది నాకు లేడీస్కు. ఏడ్చి 10,000 ఇచ్చేస్తుంది నాకు. 1 hour చెప్తుంది. 10,000 తీసుకోవాలి. ఇప్పుడు 10,000, అప్పుడు 500 ఉండే. వినాలి. వాడు వస్తాడు, తప్పంతా ఆమెదే సార్ అంటాడు. తప్పంతా ఆమెదే సార్, వీడో పెద్ద ఇది. వాడు అస్సలు తప్పకపోడు. 1 hour చెప్తాడు. వాడు 1 hour చెప్తాడు, ఈమె 1 hour చెప్తుంది. అప్పుడు 500 అప్పుడు 500 ఉండే. యాజ్ పర్ ఆర్సీ నామ్స్ 600 కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు 800 చేశారు. ఆర్సీ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అది తీసుకున్న వాళ్ళు, ఆ సర్టిఫికేట్ వచ్చిన వాళ్ళే కౌన్సిలింగ్ వేరే చేయకూడదు. మేము కొంతమంది ఉన్నాం ఆ సర్టిఫికేట్ పొందిన వాళ్ళము. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఈమె 10,000, ఆయన 10,000, ఈయన 500 నాకెందుకు ఇవ్వాలి? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మేమెందుకు? అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక నాయకుడిగా ఎదగకపోవడానికి కారణము మానసికంగా నువ్వు ఓపెన్ కాకపోవడమో గుర్తుంచుకోండి. ఈరోజు టోటల్ మనము బ్రేక్ చేసేసుకుందాం. ఇక్కడ ఏం చేయాలి? ఇలా చేయబట్టండి. చెప్తాను మీకు మంత్రం చెప్తాను. ఇది కంటతో పట్టాలి. ఓకే, కంటతో పట్టాలి అంటే బైహార్ట్ చేయాలి. బైహార్ట్ అర్థమైంది, తెలుగు అర్థం కాదు. కంటతో పట్టాలి అర్థం కాదు. పట్టండి అందరు. మీరు 2 చేతులు పట్టండి. 2 చేతులు పట్టండి. నేను ఒకటి చెప్పాను, నాతో కూడా చెప్పండి. కిమవో చిత్కోపి మమ కిం తేన వైఫలం. చెప్పండి. మంత్రాలు రావు, ఏమి రావు. ఇంకేంది, అయిపోయింది మంత్రం. ఇంకా పట్టిండి, ఇంకా అయిపోయి ఆల్రెడీ ఓవర్. ఇంకా ఆడుతున్నాడు. అయిపోయింది మంత్రం. ఏమైనా అర్థమైందా? అర్థం కాలే. అర్థమైతే మనం బుక్లు రాసుకుందాం. బుక్ ఓపెన్ చేయండి. ఇది హోటల్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు, రాసుకోండి. దీంట్లో చిన్న వర్కౌట్ చేద్దాం బాస్. ఫస్ట్ ఫియర్ గురించి నేను చాలా టైం తీసుకుంటున్నాను. దాని తర్వాత రెండోది చాలా బ్యూటిఫుల్గా చెప్పేస్తాను, అర్థమైపోతాం మీకు. లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్ 2 days వర్క్షాప్. బట్ లెట్ మీ గివ్ యూ
ఈరోజు మీకు ఏంటంటే మనం జీవితం నిత్య జీవితంలో వాడేది నేర్చుకుందాం. ఓకేనా? గట్టిగా సౌండ్. రైట్. మీకు నచ్చిన దేవుని పేరు రాయండి. నచ్చిన దేవుని మీ ఇష్టదైవం పేరు రాయండి. రాసిర్రా? తొందర రాయాలి, టైం లేదు. మీకు నచ్చిన స్వామీజీ, గురువు, బాబా పేరు రాయండి. రెండోది ఇదండి నిత్యానంద ఏందే మళ్ళీ అదే చూడక అలాగా. ఇక్కడ కూడా శిష్యులు వచ్చారన్న. ఓకే రైట్, రాసుకోండి, పర్లేదు మీ ఇష్టం. ఎవరి ఫాలోయింగ్ అలా మనం చేస్తాం. ఓకే, స్వామీజీలు, బాబాలు. ఒక పొలిటికల్ లీడర్ పేరు రాయండి. మూడోది తొందరగా. పొలిటికల్ లీడర్ పేరు వరల్డ్ వైడ్ ఫేమస్గా, వరల్డ్ వైడ్. మీ చుట్టాల్లో, బంధువుల్లో, మీ క్యాస్ట్లో ఎవరైనా గొప్ప లీడర్స్ ఉంటే పేరు రాసుకోండి. నాలుగోది అయిందా? రైట్. ఓకే, ఆపేసండి ఇక్కడ. బాస్ ఇప్పుడు నాకు చెప్పండి, ఈ దేవుని పేరు రాశారు కదా, అనండి. ఈ దేవుణ్ణి ఎవరు మాట అనని దేవుని పేరు చెప్పండి నాకు. ఎవరు కూడా మీ దేవుని ఒక మాట అన్న దేవుడు, వేరే వాళ్ళు ఎవరు కూడా ఒక మాట అనొద్దు. నువ్వు ఏ దేవుని పేరు రాశావమ్మా? గణపతి. గణపతిని ఎవరు చూసి నవ్వలే? నేను నిన్ను అడగలే, ఆయన అడిగినా. ఎవరు నవ్వారు? రాంగోపాల్ వర్మనా నవ్వాడు కదా, అవుటు. ఇంకో దేవుని పేరు చెప్పండి. వెంకటేశ్వర స్వామి నవ్వారా? ఓ మాట అన్నారా? విమర్శించారా? ఈ ప్రపంచం మీద ఎవరెవరు విమర్శించారా? యాజ్ పర్ రికార్డ్ ప్రకారం చూస్తుంటే 23 సంవత్సరాలు తిరుమల మూసివేయబడ్డది. ఎప్పుడు వాళ్ళు దండయాత్ర చేసిన, కొంచెం మొఘలు దండయాత్ర చేసినప్పుడు తిరుమల టెంపుల్ మూసేశారు. హలో, ఎక్కడ వచ్చిండు వెంకటేశ్వర స్వామి? ఎడికి వచ్చిండు? మీదికి వెళ్ళి తనుదంత కిందకి వచ్చిండు. చరిత్ర చదువుకోండి. ఎస్ ఆర్ నో? ఆ చరిత్ర చూసుకోండి. ఇప్పుడు ఇంకో దేవుని పేరు చెప్పండి. శివుడు. దక్ష ప్రజాపతి వాళ్ళ మామని తిట్టిండు, వాళ్ళ మామనే. ఇంకా ఆంజనేయ స్వామి. ఎవరు తిట్టిరు? రావణాసురుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడు. కొట్టిరు, ఇంకా కొట్టలు. ఇంకా తోకనే కాలు పెట్టిరు అమ్మ. రామాయణం చదువుతూ తెలుసు కదా, ఇప్పుడు చదవరు కదా. వాట్ ఈజ్ రామాయణం అంటారా? హలో, సాయిబాబా ఆయిల్ గురించి అడితే అందరు ఊరోళ్ళందరూ ఇన్సల్ట్ చేశారు. దీపాలు వెలిగించడానికి ఆయిల్ అడిగాడు. సినిమా చూసి నాకు తెలియదు. దీపాలు వెలిగిస్తానంటే అందరూ పాట పాడతారు, దీపాలు వెలిగించి సాయిబాబా అని పాడతాడు. అప్పుడు దీపాలు అంటే అప్పుడు ఆయిల్ ఇవ్వకుంటే అతను ఏం చేస్తారు? పోసారు. కాబట్టి ఇన్సల్ట్ చేశారు. ఇప్పుడు కూడా కొట్టుకుంటారు. ఇంకా మొన్న వచ్చాడు వాడు, లావు ఇంతున్నాడు, గంట సేపు మాట్లాడాడు టీవీలో. ఓకే, ఇంకా అయ్యప్ప హరిహర పుత్రుడు అంటే మొగోళ్ళకి ఎట్లా కొడతాడు బాస్ అన్నారు. నేను కాదు. హలో, ఇప్పుడు నాకు చెప్పండి, ఏ దేవుళ్ళని తీసుకోండి, ఏ మతంకు సంబంధించిన వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళ పేరు తీసుకోండి, ఆ దేవుళ్ళని ఎవరో ఒకరి ప్రపంచం మీద ఏదో అన్నారా అనలేదా? గట్టిగా. రాజకీయ నాయకులు అన్నారా లేదా? మీరు రాసిన ఆ గొప్ప బాబాలను, స్వామీజీలు అన్నారా లేదా? మీ చుట్టాలను, బంధువులను ఎవరో మాట అన్నారా లేదా? మీ నాన్నని ఎవరైనా అన్నారా లేదా? ఈ మాట నాన్నగారిని ఎవరైనా అన్నారా లేదా? మీ అమ్మగారు ఎవరు అన్నారా లేదా? మీ అమ్మగారిని గ్యారంటీ అని ఉంటుంది వాళ్ళ అత్తమ్మ. మీ నాన్నగారిని అంటుంది గ్యారంటీగా మీ అమ్మ. అమ్మ చేత మాట పడని నాన్న అనేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అర్థం కాలేదు అబ్బాయికి. భార్య చేత మాట పడని భర్త ఉండడు. 29 years ఇండస్ట్రీ ఇయర్. బాస్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏం చేసినా బాస్ చెప్పండి, ఏం చేసినా అంటారు. ఏం చేసినా, ఏం చేయకున్నా, ఏం చేసినా, చెప్పినా చెప్పకున్నా, పెళ్ళైనా పెళ్ళి కాకున్నా, పొట్టుకున్నా పొట్టుకుంటే పొట్టోడు అంటారు, పొడుగుంటే కొంగ అంటారు, నల్లగున్నా తెల్లగున్నా, నాలాగా ఫేర్గా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్నా, నాలాగా ఫుల్ జుట్టున్నా, పరిదీపంలాగా ఉన్నా, ఉద్యోగం సంపాదిస్తే ఏదో కాలు పట్టుకుంటా అంటారు, ఉద్యోగం లేకుంటే నీ బతుకు వేస్ట్ అంటారు. ఓ ఇల్లు కట్టుకుంటే ఈడేమైనా ముంచిండ్రు అంటారు, ఇల్లు కట్టుకోకుండా వీడి బతుకు వేస్ట్ అంటారు. సార్నో ఏదైనా పదవి స్వీకరిస్తే వీడేదో పెద్ద చేశాడని పదవి తీసుకుని అంటారు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి బాస్, ఏం చేసినా అంటారు,
ఒక లీడర్ కావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అబ్స్టికల్ ఐఎమ్ క్లియరింగ్, ఒక అడ్డు కూడా తొలగిస్తున్నాను చూడండి. ఎవరైతే మీ మనసులో ఉన్నది చేస్తూ వెళ్తుంటే మీరే నాయకుడు ఏం చేసినా అంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడిన అంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడకుండా అంటారు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే మిమ్మల్ని ఒకటేసారి అంటారు, మాట్లాడకుండా లైఫ్ లాంగ్ అంటారు. చూసుకోండి, అర్థం కాలే. ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడుతావు భయ అంటారు, మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. పట్టుకుంటేమంటారు, పొట్టోడు అంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ సంస్కృతిలో మంత్రం మీకు అర్థమైందా? సంస్కృతంలో మంత్రం అర్థమైందా? కాదు కదా. అది తెలుగులో చెప్తాను, అందరు కూడా తెలుగులో నాతో పాటు చెప్పండి. ఇప్పుడు ఫుల్ మీ ధైర్యవంతులు లీడర్స్ అవుతారు, ఓకేనా? తెలుగులో ఇలా పెట్టండి, చెయ్యిలో పెట్టండి, చెప్పండి. యారు ఎన్న సున్నా ఎన్నకు ఎన్న చెప్పండి. అర్థమైందా? అర్థం కాలే, తమిళ్ ఇది మర్చిపోయి తమిళ్ వచ్చింది. మన విట్టు యూనివర్సిటీలో 12 రోజుల నుంచి వచ్చిన. ఓకే, ఇప్పుడు చెప్దాం. యారు ఏనందుకొందరు ఉన్నాను. ఓ ఇది వచ్చా. ఇప్పుడు చెప్తాను బాస్ తెలుగులో గట్టిగా. ఇది నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దు ప్లీజ్, ఓకే? ఎవరికి చెప్పొద్దు. ఎవరేమనుకుంటే నాకేంటి, ఇదే మంత్రం. మోడీ, కేసీఆర్ ఎవడేమనుకుంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాకు చెప్పు బాస్, చాలా సింపుల్గా వచ్చింది కదా సొల్యూషన్. దీన్ని చాలా పెద్దగా ఉంది, దీన్ని సింప్లిఫై చేస్తాను. అందరూ నాతో ఇప్పుడు సో అని చెప్పండి గట్టిగా. సో గట్టిగా, సో గట్టిగా, సో ఇలా చేయి, సో సో చెప్పండి, సో సో బాబు చెయ్యి ఉండి చెయ్యి నేను చెప్పినట్టు చెప్పకుండా పెరాలసిస్ వచ్చుకోక. సో 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 వాట్, 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 సో మీ అన్ని భయాల నుంచి బయటపడే మహామంత్రం ఇది. పనిచేస్తుందో చెక్ చేస్తాను, ఓకే? నేను మిమ్మల్ని కొన్ని మాట్లాడి నన్ను సో వాడనండి. ఇది వేస్ట్ బ్యాచ్. ఎవరు మొహం బాలే, మీరు పుట్టడమే వేస్ట్. మీ లీడర్ కాలేరు, మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడలేరు, మీకు ధైర్యం లేదు. మీరు ఈరోజు సాయంత్రం చచ్చిపోవడం బెస్ట్. చచ్చిపోండి, బతకడం బెస్ట్. నీకు పెళ్ళే కాదు, చీచిచి నీ మొహం బాలే, నువ్వు అసలు తెల్లగా ఉన్నావు, చిచిచి నువ్వు పొట్టికున్నావు, పొట్టి పొట్టి. ఇంతకంటే ఎక్కువ తిడతారా? ఇవన్నిటికీ ఏం జవాబు చెప్పారు నాకు? ఎవరన్నా అన్నారనుకో, మా గంపసర్ ఆల్రెడీ చెప్పారు అనుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్తున్నా, భయపడకమ్మా. 3 సార్లు పుట్టానా, ఎందుకన్నా తెలుసా? నీ ముందు వచ్చి ఎవడ నిలబడ్డా తలకాయ దించుకొని బతకాలి. నీ ముందు వచ్చి ఎవడ నిలబడ్డా తల దించుకొని బతకాలే. నువ్వెలా బతుకుతావు తెలుసా? జీవితాంతం తల ఎత్తుకు బతకడానికే భగవంతుడు నేను పొట్టిగా పుట్టించాడమ్మా. డోంట్ వరీ. ఇంకా టెన్షన్ ఉందా? అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి బాస్, లీడర్షిప్లో ఉన్న అబ్స్టికల్ ఏంటి? చూడు కదమ్మా, లీడర్షిప్లో అబ్స్టికల్ ఏంది? మనసులో ఉంది నోట్లో నుంచి రావాలి. ఇప్పుడు నాకు చెప్పండి, మీ మనసులో ఉంది నోట్లో నుంచి వచ్చిందా? చెప్పండి గట్టిగా, గట్టిగా సౌండ్ చెప్పండి. రైట్, మీరందరూ రెడీ ఉందంటే నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తాను. ఆర్ యు రెడీ? సౌండ్ ప్లీజ్. ఎంతమంది పాట పాడారు? ఎంతమంది డ్యాన్స్ చేశారు? ఇంతమంది ముందు పాటనే పాడిన తర్వాత డ్యాన్సే చేసిన తర్వాత స్పీచ్ ఎంత? ఇంతమంది ముందు పాటనే పాడిన తర్వాత డ్యాన్సే. ఈ డ్యాన్స్ నిజంగా డ్యాన్స్ కాదు. ఈ సినిమా కొరియోగ్రాఫర్ ఇక్కడికి వస్తాడు, 3 సార్లు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదేం స్టెప్పు, ఇదేం స్టెప్పు బాస్? వినండి ఇప్పుడు. అంటే ఇంత ఫ్రీగా మనం ఈ ఇంతమంది ముందు డ్యాన్సే చేసినప్పుడు, ఇంతమంది ముందు పాటని పడినప్పుడు ఇంకా భయం ఏంది బాస్? ఈరోజు నేను చెప్తున్నాను, భయం వదలండి. ఎందుకోసం అంటే జయం కావాలంటే భయం వదలాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమంది స్టేజ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? ఇంతకుముందు 5గురే కదా. ఇదే పాఠశాలల్లో ఒక పాఠమో. నా లీడర్షిప్లో ఒక రూల్ ఏంటంటే భయం ఉండకూడదు. రెండోది ఏముండాలి? లీడర్లో ఉండాల్సింది ఎలా ఉంటుంది? కొంతమంది లీడర్స్ ఉంటారు, ఇలా ఉంటారు,
వాడు హాల్లోకి వస్తే అందరూ అన్నొచ్చిండ్రు అనాలే, వీడు వచ్చిండ్రు అంటారు. రెండోది లీడర్కి కావాల్సిన పర్ఫెక్ట్ పవర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను బాస్. ఇది అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, వదిలిపెట్టేస్తాను. ఓకే, అందరూ సరే ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి. సూపర్, బాగుంది. అది మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను, చేతులు ఏదో ఉంది. ఏంటది? గట్టి నిలబడు, మర్యాదగా నిలబడు. ఏంటది? ఎంత దాని కాస్ట్? 35,000. నీదేనా? అరే మీకెందుకు నిలబడి వస్తుంది? అవును, దాంట్లో లెన్స్ ఎంత ఉంటుంది? లెన్స్ ఓకే, ఫ్రీ. ఓకే ఓకే, సరేలే. అవును, కూర్చో, నువ్వు టెన్షన్ పడుతున్నావు నాకు తెలుసు. అవును, ఇప్పుడు మీరు ఫోటో తీసుకున్నారా? లైఫ్లో ఫోటో తీసుకున్నారా? లైఫ్లో ఎప్పుడైనా ఫోటో తీయించుకున్నారా? ఎంతమంది తీయించుకున్నారు? కంగ్రాచులేషన్, సూపర్, మంచి పని చేశారు. ఫోటో తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టూడియోలోకి వెళ్ళారా? వెళ్ళగానే ఏమడిగాడు? ఫస్ట్ వెళ్ళగానే అడతాడా? వెళ్ళగానే ఏం సైజ్ ఎడతాడు? ఏ సైజ్ ఎడతాడు? సైజ్ తీసుకున్నారు, మొత్తం అయిపోయిన తర్వాత డిస్కషన్ అయిపోయింది. డిస్కషన్ తర్వాత వాడు 10 అన్నాడు, మీరు 5 అన్నారు, 5 అంటే 3 అన్నాడు, 3 అంటే 2 అన్నాడు, 2 అంటే వాడు ఫ్రీ అన్నాడు, ఫ్రెండ్ మీరు 2 అన్నారు. ఓకే, మొత్తం మీద సెటిల్ అయిపోయింది. తర్వాత మీ మొహం చూసి ఒక మాట చెప్పాడు, గుర్తుందా మీకు? లోపలికి వెళ్ళి రెడీగా అన్నాడు. ఎందుకు రెడీగా ఉన్నాడు? నీ మొహం బాలేదు కాబట్టి. అప్పుడు వీడు లోపలికి వెళ్ళాడు. ఒకటి ఇలా ఉంది, దాన్ని ఏమంటారు? దాని ముందు ఒకటి ఉంది, ఏమంటారు దాన్ని? చూసి అన్న, పాఠశాల పార్టిసిపెంట్స్ ఇలా అంటే పోడరన్న మహానుభావులన సూపర్ పార్టిసిపెంట్స్, అమాయకులు వచ్చారు ఈరోజు. నాకు అదంతా తెలియదు. ఇలా అంటే హైదరాబాద్లో మాకు అదే తెలుసు. ఈ పౌడరు ఫ్రీయా డబ్బులా? ఇక మనం వేస్తాడు, మిగిలితే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ కెమెరామెన్ వస్తాడు, రాగానే ఇలాంటి ఫోటో తీస్తాడా? చెప్పండి. అలాగే తీశాడు అనుకో, అలాగే ఫోటో తీశాడు అనుకో, ఆ ఫోటో ప్రింట్ అయిన తర్వాత తీసుకెళ్తావను. అప్పుడు ఏమంటాడు? నీకు సరిగ్గా ఫోటో తీయరాలేదంటే వాడు ఏమంటాడు? నీ మొహం బాలేదంటాడు. ఇప్పుడు ఆ ఫోటోను వాడు తీసుకోకుండా వాడు చెత్త కుప్పలో పడేస్తాడు. చెత్త కుప్పలో పడేస్తే అది చెత్త కుప్పలో పడే వదిలి పక్కకు పడిపోయింది. అప్పుడు ఒక బిల్డింగ్ కట్టేవాడు ఇటువంటి ఫోటో వాడికి కావాలి. దేందుకు అంటే నీ మొహము నీకు చిరునవ్వుగా లేకుంటే ఎలా ఉంటుందో మీరే చెప్పారు, నేను చెప్పలే. చిరునవ్వు లేకుంటే నీ మొహమే నీకు నచ్చకుంటే ఎదుటోళ్ళు ఎలా భరిస్తున్నారు? నాయకునికి రెండో లక్షణము ఆల్వేస్ స్మైలింగ్. ఇలా కొట్టండి, ఇలా పెట్టండి. నేను ఈ రోజు నుండి నా లైఫ్ లాంగ్ ఒక 3 విషయాలు తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మనస్సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నేను మాట తప్పను. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏం మాట ఇచ్చారు నాకు? ఏం మాట ఇచ్చారు? ఎప్పుడు స్మైలింగ్ ఎక్సెప్ట్ 3 ఏరియాస్. ఒకటో నెంబర్ 1 ఏరియా, వాడు చచ్చిపోయినప్పుడు నవ్వద్దు. వీడు ఎప్పుడు చచ్చిపోయాడు అని నవ్వారనుకో, ఆ చావుకు నువ్వే కారం 4 ఉతికి అని పక్క పడి పెడతారు, జాగ్రత్త. నెంబర్ 2, చెడు వార్తలు దుర్వార్తలు విన్నప్పుడు నవ్వద్దు. మన చెన్నైలో వరదలు వచ్చాయి, నీకు తెలుసా వరదలు వచ్చాయి చెప్పొద్దు. అలాంటి 2 వదిలిపెట్టి 3 ఏం తెలుసా? మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు సన్నిహితులు కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాల మీద కూడా నవ్వద్దు. ఈ 3 వదిలి ఏం చేయాలి? బస్సులో సీట్ దొరకదు, ఏం చేయాలి? మామూలుగా ఎలా ఉంటుంది? నిలబడతాడు. ఆ సీట్ పోతుంది అందరూ. వాళ్ళ ఈరోజు నుంచి ఏం చేయాలి? మీరు అన్న రా కూర్చుందామంటాడు. అంటే లీడర్ అనేవాడు ఎక్కడికి వెళ్తే అక్కడ రికగ్నైజ్ కాబడి నలుగురితో హ్యాపీగా ఉండి నలుగురితో రికగ్నైజ్ అయ్యి నలుగురిని ఆనంద పెడుతూ తను ఆనందపడేవాడే నాయకుడు బాస్. ఎలా ఉండాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే అన్నొచ్చిండు రానాలే, అన్నొచ్చిండు రానొద్దు. అలా కావద్దంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్. ఎసార్నో హ్యాపీగా. ఈ స్మైలింగ్తో ఏమీ తెలుసా బాస్? ఎక్కడికి వెళ్ళినా నేను గుర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పేరు చెప్తుంటే ఆయన ఒక పేరు చెప్పాడు, అలా కాదు, ఎప్పుడు స్మైలింగ్తో ఉండాలి. స్మైలింగ్తో ఉన్న కొంతమంది లీడర్స్ పేరు చెప్పండి నాకు. నాయకుల పేరు చెప్పండి, రాజకీయ నాయకులు కానీ మామూలు నాయకులు. రాజశేఖర రెడ్డి, ఇంకా చెప్పండి. అప్పుడు చంద్రబాబు అవుతుండరా?
చంద్రబాబు నాయుడు లైఫ్లో హయ్యెస్ట్గా నవ్వించింది నేనే. 22 నిమిషాలు కూర్చుండు క్లాసులో, ఆయన వచ్చి 2 నిమిషాల కోసం వచ్చి 20 నిమిషాలు కూర్చుండు పోలే. అప్పటి నుంచి నన్ను పేరు పెట్టి గుర్తుపడతాడు. అదేం చెప్పి రికమెండేషన్ అడగండి. ఓకే ఓకే, ఇప్పుడు వినండి బాస్. నవ్వుతున్న వాళ్ళు గుర్తుంటారా, నవ్వులేని వాళ్ళు గుర్తుంటారా? చిరునవ్వు. నేను అడిగింది లాఫింగ్ కాదు, స్మైలింగ్. స్మైలింగ్ ఎప్పుడు పెట్టుకోండి. లీడర్ కావాల్సి రెండోది ఏంది? స్మైలింగ్. ఇక మూడోది చాలా సింపుల్ బాస్, క్షమించే గుణం. ఏంటది? యు నీడ్ టు ఫర్గివ్ పీపుల్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? రవికాంత్ జోన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నన్ను చీఫ్ విలువలే పిలిచిన, ఊరికేంటున్నా పిలిచినావు నన్ను విలువలే. నువ్వు ఎట్లా పైకి వస్తావు నేను చూస్తా. హలో, అర్థమవుతుందా? చంద్ర ఓ గ్రూప్ పెట్టి గ్రూప్ అడ్మినా నువ్వు. లర్నర్ ఫోరం 242 ట్రైనర్స్ కలుపుతావా? నన్ను అడగకుండా చేస్తావులే. నేను నీ చెప్పండి మీరు, నేను నీ అది చెప్పండి గట్టిగా. నా దగ్గర నుండి పైకి వచ్చావు, నాకు చెప్పకుండా చేస్తావా? అమ్మా, ఎలా ఉంటుంది తెలుసా? ఈ క్షమించే గుణం లేని వాళ్ళు సమాజంలో తొందరగా బయటకు వెళ్ళిపోతారు. చూసుకోండి, ఎప్పటిదో జరిగిన విషయాలు మైండ్లో పెట్టుకొని నాన్ స్టాప్ బాధపడుతూ ఉంటారు. హలో, నాయకుడు ఎలా ఉండాలో చెప్తాను జాగ్రత్తగా. మీ చేతిలో ఇలాంటి బుక్ ఉందా? ఇలాంటి బుక్ ఉందా? ఇలాంటి పెన్సిల్ ఉందా? ఇలాంటి పెన్సిల్ చూపించండి. చూపించండి, అందరూ కూడా చూపించండి. మీ ఫ్రీగా ఫ్రీ ఇది. ఓకే, చూపించండి. పెన్సిల్ అయ్యా బాబు, ఈయన పెన్సిల్ పెన్నుకి మీనింగ్ తెలియదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఇక్కడ ఉంది పెన్సిల్ తీసుకో. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా చూపించండి, పెన్సిల్ చూపించండి, అందరు చూపించండి. ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకోండి. నేను చెప్పేంత వరకు దింపొద్దు. అలో, నేను చెప్పేంత వరకు దింపొద్దు. నా జీవితంలో కూడా నాకు చాలా మంది చేయించారు. ప్రదీప్ మనకు తెలుసు. వాడు లీడర్ కాకముందు నా ఇంటి చుట్టుముట్టు తిరిగి ప్లీజ్ గంపా మేరకు సపోర్ట్ కోరో, మేరకు సపోర్ట్ కోరో అని చెప్తే నేను వేరే గ్రూప్ను వదిలిపెట్టి ఈయన గ్రూప్లో చేరాను. అన్నా నీకు తెలుసా అన్న, ప్లీజ్ ఎవరికి చెప్పకు. వాడు లీడర్ ఎంత తు క్యారే తు కళా హే, तेरे को तेलुगु नहीं आते हैं, इंग्लिश भी नहीं आते हैं, तेरे को गाड़ी भी नहीं है. पटो पैगलेप पैगलेप पैगलेप. హలో అమ్మా, పైకి లేపో. తీసుకో, ఒక పెన్ను తీసుకో. ఇగో పట్టో, లే పైకి లేపు. అమ్మా పైకి లేపు. లేవా, తీసుకోకండి. బాటలు లేపు, అక్కడ బాటలు లేపు. ఓకే, తప్పించుకోకండి. లే, దింపొద్దు. నా జీవితంలో మోసం చేశారు కాబట్టి నేను వాళ్ళని తొక్కేస్తా. నా జీవితంలో నన్ను తొక్కేస్తా, వాళ్ళ పని చేస్తా. వీళ్ళ మనుషులు మంచోళ్ళు కాదు, ఎవరికి సాయం చేద్దు. పైకి లేపు నువ్వే. అమ్మాయి పైకి లేపు, పైకి ఇలా వీళ్ళ పైకి లేపు. మనుషులు మంచోళ్ళు కాదు, ఒక్కడొక్కనే వేసేయాలి, ఒక్కడొక్కరు పని చేయాలి. ఎవరికి నొప్పిలేస్తుంది? నొప్పిలేసేది ఎవరికి? పైకి లేపు, పైకి ఇలా 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 లేపు. అమ్మా పైకి. హలో, నా గురించి నువ్వేం ఆలోచించినా సరే నాకేంటి? నా గురించి నువ్వు నన్ను అసహించుకున్నంత వరకు, నన్ను బాధ పెట్టినంత వరకు, నన్ను దూరం చేసేంత వరకు, నేనంటే నీకు అసహ్యం ఉన్నంత వరకు, నేను నీకు ఇష్టం లేనంత వరకు ఆ బరువు మోసేది నువ్వే, నేను కాదు. ఇప్పుడు మీకేం కావాలి? పెన్సిల్ కాదు, పాత పగ అది. లేపు పాత పగ. బాగుందా? ఏం కావాలి ఇప్పుడు మీకు? అర్జెంటుగా ఏం కావాలి? ఫ్రీడమ్ కావాలా? ఫ్రీడమ్ కావాలంటే ఆ గతంలో ఉన్న పగలు ప్రతీకారాలు వదలండి, చప్పట్లు కొట్టండి. లీడర్షిప్లో పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్, పర్మనెంట్ ఎనిమీస్ ఉండదు కూడా. వాడు ఈరోజు తప్పు చేయొచ్చు, రేపు ఎందుకు సెట్ చేసుకోలేదు? ఈరోజు నువ్వు తప్పు చేశాడేమో, రేపటి నాడు వాడు సరిదిద్దుకోవచ్చు కదా. నువ్వు క్షమిస్తే లీడరువు, వాడికి ఎలా చెప్పాలో చెప్పి నువ్వు తర్వాత హక్కున దగ్గర తీసుకుంటే నీకు 100% పక్కా అభిమాని అవుతాడు. కానీ చెప్పే విధంగా చెప్పు. ఫస్ట్ చెప్పకుండా అర్థం కాదు. అర్థమైందా? నౌ ఈ 3 పాయింట్లు
వెరీ వెరీ పవర్ఫుల్. కానీ ఈ 3వ పాయింట్లో చాలామంది ఇరికిపోతూ ఉంటారు. వాని సంగతి చూస్తా, వీని సంగతి చూస్తా, ఎవరి సంగతి చూసేది అడున్నాడు. హలో, చాలామంది సంగతి చూసాడు, చూస్తాడు కూడా. ఎస్ సార్ నో, నీ సంగతి నువ్వు కరెక్ట్ చేస్తూ వెళ్ళిపో. నన్ను ఎవరెవరైతే తొక్కేశారో ప్రదీప్ అడగని చెప్తానో, ఆ తొక్కేసిన వాళ్ళ తల దించుకునే విధంగా నేను ఎదిగాను. కారణం ఏంటి తెలుసా? నన్ను నేను నమ్మాను కాబట్టి. నా లైఫ్లో నా స్కిల్స్ నేను నమ్ముకున్నాను, నా ధైర్యాన్ని నమ్ముకున్నాను కాబట్టి. ఒక్కటి మాత్రం నిజం బాస్, ఒక్కటి మాత్రం నిజం. నాకు ఈ జూనియర్ ఛాంబరే కాదు, ఏ ఆర్గనైజేషన్లో చేరినా ఆర్డినరీ మెంబర్ చేరాను, ఎక్స్ట్రాడినరీ హైయెస్ట్ పొజిషన్ చేశాను. ఎనీ ఆర్గనైజేషన్ ఆర్డినరీ చేరాను, ఎక్స్ట్రాడినరీ హైయెస్ట్ పొజిషన్ చేశాను. అన్నిటికంటే టఫ్ ఏం తెలుసా? మా యూనియన్, డెవలప్మెంట్ ఆఫీసర్స్ యూనియన్ ఇలా ఉంటుంది. ఆ యూనియన్లో నేను డివిజనల్ ప్రెసిడెంట్, డివిజనల్ సెక్రటరీ చేశాను. ఎందుకు తెలుసా? నన్ను తిట్టేవాళ్ళు చాలామంది కాబట్టి. హలో, మనం ఒక మాట అంటున్నారంటే మనకి ఎవరు బెస్ట్? రాళ్ళతో కొడుతుంటే ఎవరికి బెస్ట్? రాళ్ళతో కొడుతున్నారంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ టు మీ. ఎందుకంటే రాళ్ళతో కొడుతున్నారంటే రాళ్ళు కూడా చాలా కాస్ట్లీ బాస్. రాళ్ళన్నీ కలెక్ట్ చేసుకో, లారీలో వేసుకో, ఇల్లు పోయి కట్టుకో. హలో, లారీని కలెక్ట్ చేసుకో, రాళ్ళని కలెక్ట్ చేసుకో, లారీలో వేసుకో, పోయి ఇల్లు కట్టుకో. అది కూడా కాస్ట్లే కదా. ఎస్ ఆర్ నో? నా దృష్టిలో ఒకటి చెప్తాను, చెప్పి క్లోజ్ చేస్తాను. ఎవరైతే మనల్ని విమర్శిస్తుంటాడో, బాస్ క్లోజ్ చేస్తున్నాను వినండి. నా దృష్టిలో భగవంతుడి కిందికి రకరకాల రూపంలో వస్తుంటారు బాస్. ఆ రకరకాల రూపాలు సండే చెప్తాను, కానీ ఒక్క రూపం ఇప్పుడు చెప్తాను. నిజంగా మనల్ని విమర్శించేవాడు కూడా దేవుడే బాస్. మనల్ని విమర్శించేవాడు దేవుడు. ఆ దేవుడు లేకుంటే మనం సెట్ కాము. నేను ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఒక పెద్ద ఆయన తోపు అనుకుంటాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, కానీ బాగానే మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాదు, కానీ బాగానే ఉంటుంది, మనకు అర్థం కాదు. హలో, వాట్ మిస్టర్ గంప, యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాడు. హలో, ఈరోజు నేను చెప్తున్నా ఓపెన్గా, ఆంధ్ర తెలంగాణలో హయ్యెస్ట్ ఛార్జ్ చేసే ట్రైనర్ నేనే. నా ఎంత ఛార్జ్ ఎవరు చేయడం. ఆంధ్ర తెలంగాణలో నెలకి 22 రోజులు సుమారుగా 22 days బిజీ ఉన్న ట్రైనర్ నేనే. ఎవ్వడు లేడు, నేను ఎప్పుడు చెప్తున్నాను. ఎందుకు చెప్తుంది తెలుసా? అలా అన్నారు కాబట్టి నేను డెవలప్ అయ్యాను. ఎస్ ఆర్ నో? సో మై డియర్ ఫ్రెండ్స్, సమ్ టెక్నిక్స్ వి లెర్న్ టుడే అండ్ టైం 4 o'clock ఎగ్జాక్ట్లీ. నో, ఇవన్నీ నేర్చుకుంటూ మనం ఒక్కొక్క సెషన్ నేర్చుకుంటూ ఉన్నాము. అన్నగారు చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు. లీడర్షిప్ అనేది మనం నాన్ స్టాప్ నేర్చుకునేదండి. దానికి ఒక క్లోజింగ్ లేదు, లీడర్షిప్ ఒక పులి స్టాప్ లేదు. ప్రతి ఒక్క పాయింట్ నేర్చుకునేదే, ప్రతి ఒక్క పాయింట్ ముందుకెళ్ళేదే. కానీ నేను చెప్పిన 3 ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మాత్రమో మీ లైఫ్కు పనికొచ్చే ప్రిన్సిపల్స్. ఈ 3 కనుక నేర్చుకుంటే జీవితంలో ప్రతి ఒక్క దగ్గర గెలుస్తారని నేను మాటిస్తున్నాను. రైట్? ఓకే, చెప్పండి, నా క్లాస్ ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది వచ్చి మాట్లాడగలరు? అమ్మా, థ్యాంక్స్ అమ్మా. తీసుకుంటాను. ఓకే, టేకింగ్ బ్యాక్. రైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ పార్టిసిపేషన్. అన్నగారు ఎలా సెలెక్ట్ చేశారో నాకు తెలియదు, కానీ సూపర్ పార్టిసిపెంట్స్ వచ్చారన్న, సూపర్. ఇద్దరు తప్ప ఆ ఇద్దరు కూడా నెక్స్ట్ క్లాస్లో మారాలని కోరుకుంటున్నాను. ఆ ఇద్దరు ఎవరు? ఇప్పుడు అందరు టెన్షనే. వాళ్ళని ఏం చూశాను, నేను అక్కడిని చూస్తూ ఉంటాను. దయచేసి మారండి, ఓకేనా? టీ ప్రదీపన ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి గంపకి. వండర్ఫుల్. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేదు, ఒక సీరియస్ ఎక్సర్సైజ్ లేవు, ఒక గంటన్నర సేపు నిద్ర. అంటే భోజనం తర్వాత మోస్ట్ డిఫికల్ట్ టైం. ఎవరినైనా శాపం పెట్టాలంటే ట్రైనర్కి భోజనం తర్వాత సెషన్ నీదే అంటాం. ఎందుకంటే ఇట్ట పోతూ ఉంటారు మీరు. మనం వాచ్ చూడకుండా, సెల్ ఫోన్ మాట్లాడకుండా, నిద్ర తూగకుండా, ఒక పవర్ పాయింట్ లేకుండా, యాక్టివ్గా ఏం లేకుండా ఉంచిన గంప గారు అద్భుతమైన ట్రైనర్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఐ హ్యావ్ సీన్ హిస్ గ్రోత్. 10 సార్లు ఎందుకు ప్రదీపన్నకు తెలుసు అంటున్నాడంటే 1996 నుంచి ఈ రోజు దాకా ఐ హ్యావ్ సీన్ హిమ్ గ్రోయింగ్. ఎలా ఎదుగుతున్నాడంటే మా మదర్ చెప్పేవారనమాట, పక్కవాడు ఏదైనా అంటే పట్టించుకోక, వాడు మెడనే పెట్టాలి, అంత మనం ఎదగాలని. వాడు మెడ ఎందుకు పెడుతున్నట్టే చూసి వాడు మెడనే పెడుతుందని చెప్పేవారనమాట. అలా హీ హాజ్ గ్రోన్. వెరీ గుడ్.